ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారిన పేరిది. ఎక్కడ చూసినా ఓవియా మానియానే. ఈమె వ్యవహారం ఇప్పుడు తమిళ హీరో సింబుకు కూడా తలనొప్పిగా మారింది. ఇంతకీ ఈ ఓవియా ఎవరు అనేగా మీ ప్రశ్న. ఈమె తమిళ తెరపై కొత్తగా పరిచయమైన ఓ నటి. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఓవియాకు కాస్త పాపులారిటీ పెరిగింది. బిగ్ బాస్ లో చాలా మంది పాల్గొన్న ఓవియాకి ఎందుకంత పాపులారిటీ అంటే ఈ అమ్మాయి బిగ్ బాస్ షోలో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఓవియా చేసిన ఈ అఘాయిత్యానికి బుల్లితెరను వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ షాక్ అయిపోయారు. చివరకు ఎలాగోలా గండం గట్టెక్కిందనుకోండి. అసలు తమిళనాట బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి వివాదాలే. తమిళ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఈ బిగ్ బాస్ షోని వెంటనే ఆపేయాలని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. కానీ కమల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా చేసుకుంటూ పోతున్నాడు. అది వేరే విషయం అనుకోండి. ఇక ఓవియా విషయానికి వస్తే ఈ అమ్మాయిని రీసెంట్ గా బిగ్ బాస్ షో నుంచి బయటకు పంపేశారు. కొన్ని కారణాల వల్ల మానసికంగా కుంగిపోయిన ఓవియా ఆత్మహత్యకు పాల్పడడం, హౌస్ నుంచి తానే వెళ్లిపోతానని కోరడం ఇత్యాది కారణాల వల్ల ఆమెను షో నుంచి తప్పించడం జరిగింది. ఇదిలా ఉంటే ఓవియాకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది, ఒప్పుకుంటే ఆమెను వివాహం చేసుకుంటాను అని హీరో సింబు ప్రకటించినట్లు ఓ స్టేట్మెంట్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఇది నిజమని కూడా అనుకున్నారు. ఈ విషయం సింబు దాకా వెళ్లింది. ఇంకేముంది, లిటిల్ సూపర్ స్టార్ నిప్పులు కక్కడం మొదలుపెట్టాడు. ఎవరి ఓవియా, నాకు అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి కావాలని నన్ను ఇలా బజారుకి ఈడుస్తున్నారు, వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్లకు తగిన బుద్ధి చెప్తానంటూ సింబు తన వ్యక్తిగత ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఓ ప్రకటన విడుదల చేశాడు. అయితే ఈ వ్యవహారాలపై ఓవియా మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవటం గమనార్హం.